హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి మైసూర్ బోండా అండి. దానికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అండి, అప్పటికప్పుడు ఇంట్లో చేసుకున్నామండి. ఫ్రెష్ది అయితే బాగుంటుంది, కొన్నది కాకుండా. తర్వాత పుల్లటి పెరుగు అండి. పెరుగు బాగా పుల్లగా ఉండాలి. లైట్గా సోడా ఉప్పు లైట్గా వేసుకోవాలి. నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలండి. బాగా కలపాలి. నీళ్ళు పోసుకుంటూ చేసుకోవాలి. పిండి ఈ విధంగా కలుపుకొని 6 hours నానబెట్టుకోవాలి. ఇంకా నీళ్ళు పడతాయి. బాగా మెత్తగా జావరా చేయకూడదు, గట్టి పడకూడదు. ఈ విధంగా కలుపుకోవాలండి. తర్వాత 6 hours నానబెట్టాలి. నానబెడితే పిండి బాగా వస్తుంది. మూత పెట్టుకుందాం. 6 hours అయిందండి. ఎలా మూత తీసి చూద్దాము. ఈ విధంగా ఉందండి 6 hours తర్వాత. చూడండి, ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని నూనె పోసుకున్నాం. నూనె బాగా కాగనియాలి. నూనె కాగిందో లేదో బోండం వేసి చూస్తున్నామండి. అట్లా బోండం వేసి నూనె కాగిందో లేదో చూద్దాము. నూనె కాగిందండి. మిగతా బోండాలు వేద్దాము. ఈ నూనె సరిపడి అన్ని బోండాలు వేస్తున్నానండి. బోండాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చాలి. లేకపోతే లోపల పైన మాడిపోతుంది, లోపల పచ్చి అలాగే ఉండిపోతుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెడితే లోపల బాగా కాగుతుందండి. లోపల స్పైసీగా బాగా వస్తాయి బోండాలు. అది బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా ఉంచి బ్రౌనిష్ కలర్ రాగా తీద్దామండి. చేయండి, బ్రౌనిష్ కలర్. చిల్లు గిన్నెలో తీసుకొని ఆయిల్ అంతా పీల్చేద్దాము. బాగా ఈ కలర్లో రావాలండి. అన్నీ తీసానండి. ఒక ప్లేట్లో వేసుకొని చల్లారిన తర్వాత చూద్దామండి ఎలా ఉందో. వేడిగా ఉంది కొద్దిగా. చూడండి స్పైసీగా ఎలా వస్తుందో. లోపలంతా బాగా మెత్తగా ఎలా ఉందో చూడండి. లో ఫ్లేమ్లో పెట్టబెట్టి లోపలంతా బాగా ఉడికింది, స్పైసీగా వచ్చింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.